కలిసి పంచుకుందాం అన్నటువంటి ఏదైతే ఇప్పుడు ఓ పక్కన అమెరికా ఓవర్ యాక్షన్ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి పార్థసారథి పొట్లూరు గారు మొన్న మధ్యన ఇచ్చినటువంటి కథనానికి ఫాలో అప్ కథనం ఇది. ఆగస్టు 15 వ్లాదిమిర్ పుతిన్ డొనాల్డ్ ట్రంప్ అలస్కాలో సమావేశమైన రోజు ప్రపంచ మీడియా దృష్టి ఉక్రెయిన్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో అనే విషయం మీద ఉంచారు. కానీ అదే రోజు 2 ముఖ్య సంఘటనలు వెలుగులోకి తీసుకురావడం మీద మీడియా దృష్టి పెట్టలేదు. అవి నెంబర్ 1, పుతిన్ ట్రంప్ సమావేశానికి వచ్చిన రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఒక టీషర్ట్ వేసుకుని దానిపైన చలిని తట్టుకునే కోట్ వేసుకుని వచ్చాడు. లావ్రోవ్ వేసుకున్న టీషర్ట్ మీద రష్యన్ అక్షరాలు CCCP అంటే USSR యూనియన్ ఆఫ్ సోషలిస్ట్ సోవియట్ రిపబ్లిక్ అని ముద్రించి ఉన్నాయి. అదే రోజు ఇజ్రాయెల్ తాము గ్రేటర్ ఇజ్రాయెల్ దిశగా అడుగులు వేస్తున్నామని ప్రకటించింది. పై 2 విషయాలు సాధారణ వార్తలుగా అంతర్జాతీయ మీడియా ఎందుకు పట్టించుకోలేదో తెలియదు. కానీ దేశాల సరిహద్దులు మారిపోయే పరిణామాలు ఉన్న వార్తలు ఏమో ఎవరు చెప్పగలరు. 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే ముఖ్యమైన సంఘటన కారణం అవ్వచ్చేమో. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గ్రేటర్ ఇజ్రాయెల్ గురించి అధికారికంగా ప్రకటించలేదు. పుతిన్ USSR గురించి అధికారికంగా ప్రకటించలేదు. కానీ లావ్రోవ్ అలస్కా సమావేశానికి వచ్చినప్పుడు USSR అని ముద్రించి ఉన్న టీషర్ట్ ధరించి రావడం అనేది నర్మగర్భంగా పాత సోవియట్ యూనియన్ పునర్నిర్మిస్తామనే సందేశం ఇచ్చినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇజ్రాయెల్ పౌరుడు ఒకరు గ్రేటర్ ఇజ్రాయెల్ని సూచించే మ్యాప్ను పట్టుకుని ఇజ్రాయెల్ సిరియా సరిహద్దు దగ్గర నిలబడి మ్యాప్ స్పష్టంగా కనబడేటట్టుగా సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కానీ అది అతని వ్యక్తిగత అభిప్రాయాన్ని ఇజ్రాయెల్ ప్రకటన చేయలేదు. ఎందుకని? 2 సంఘటనలు ఒకే రోజున అంటే ఆగస్టు 15 జరగడం, అది పుతిన్ ట్రంపుల మధ్య సమావేశం జరుగుతుండగా జరిగినవి. కాకతాళీయం కాదు. ముందే రహస్య ఒప్పందం చేసుకుని పుతిన్ ట్రంపులు అలస్కాలో సమావేశమయ్యారు. అది కంటి తుడుపు చర్యగా. పుతిన్ ట్రంప్ సమావేశానికి 10 రోజుల ముందు ఒక రష్యన్ ఎగ్జిక్యూటివ్ విమానం ఇల్యూమినాటి విజయవంతంగా సోవియట్ యూనియన్ని ముక్కలు చేసి 35 ఏళ్ళు అవుతుంది. ప్రస్తుత ఇల్యూమినాటి ఆలోచనలు ప్రణాళికలు బలహీనపడుతున్న తరుణంలో పుతిన్ పాత పగ తీర్చుకోవడానికి పావులు గదుపుతున్నారు. అలస్కా శిఖరాగ్ర సమావేశాన్ని అమెరికా ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అమెరికాకి పుతిన్ తన ఖాతాలో వేసుకుని తిరిగి మాస్కో వెళ్ళిపోయాడు. ఇది నా అభిప్రాయం కాదు. ఇంటర్నేషనల్ మీడియా సాక్షిగా ప్రపంచ దేశాలు ప్రత్యక్షంగా చూసింది. ఆర్కిటిక్లో అమెరికా భాగం లేదు. అలస్కా నుండి పుతిన్ మాస్కో తిరిగి వెళ్ళిన 3వ రోజునే భారత విదేశాంగ మంత్రి జయశంకర్ గారు పుతిన్ని కలిశారు. పుతిన్ జయశంకర్ గారి సమావేశం ఏదో ముక్కుబడిగా జరగలేదు. భారత ప్రధాని నరేంద్ర మోడీ సందేశాన్ని మాస్కోకు తీసుకువెళ్లారు జయశంకర్ గారు. ఈ జయశంకర్ గారు ఎలాంటి దుబాసి అవసరం లేకుండా అనర్గళంగా రష్యన్ భాషలో పుతిన్కి మోడీజీ సందేశం చెప్పారు. పుతిన్ తిరిగి మోడీజీకి ఇచ్చిన సందేశం ఇప్పటికే ఇస్తున్న ధర మీద మరో 5% డిస్కౌంట్ పెంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవచ్చు. ఇది తక్షణం అమల్లోకి వస్తుంది. ఆర్కిటిక్లో ఆయిల్, నేచురల్ గ్యాస్, ఇతర అరుదైన భూ ఖనిజాలు, రేర్ ఎర్త్ మినరల్స్ అన్వేషణ, వెలికితీత, ప్రాసెసింగ్ కోసం ఇరు దేశాల మధ్య ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాల్సిందిగా కోరాడు పుతిన్. ఈరోజు చైనాలో పుతిన్, మోడీజీ, జిన్పింగ్లు కలిసి సమావేశం అయ్యి ఇల్యూమినాటి టారిఫ్స్ మీద కీలక చర్చలు జరుపుతున్నారు. రేపటి రోజు ప్రపంచ రాజకీయ సమీకరణాలు మార్చబోయే రోజు అవుతుంది. రేపటి రోజు ఇల్యూమినాటికి మరణం ఎప్పుడో నిర్ణయించే రోజు అవబోతుంది. అఫ్కోర్స్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇల్యూమినాటి భారత్ మీద విధించిన టారిఫ్స్ విషయం మీద ట్రంప్తో చర్చలు జరుపుతున్నాడు. అందుకేనేమో ట్రంప్ భారత ప్రధాని మోడీజీతో మాట్లాడడానికి ప్రయత్నించాడు. కానీ మోడీజీ స్పందించలేదు. ఈ వార్త నిజమేనా? ఈ వార్తను మొదటిసారిగా వెలుగులోకి తెచ్చింది జర్మన్ పత్రిక FAZ. ఫ్రాంక్ఫర్టర్ అల్జెమైన్ జెటాంగ్. ఢిల్లీకి పోయి మెడలు వంచిన బాబు జగన్ ఇలా ఎలివేషన్లు ఇచ్చి జాకీలు వేసే తెలుగు మీడియాను చూసాం, ఇంకా చూస్తూనే ఉన్నాం. కానీ న్యూయార్క్ టైమ్స్ ఒక పెద్ద ఆర్టికల్ ప్రచురించింది ట్రంప్ మోడీ ఫోన్ ఉదంతం మీద. ఎప్పుడు భారత వ్యతిరేక వార్తలు వార్చే న్యూయార్క్ టైమ్స్ ఈసారి జర్మన్ పత్రిక FAZ వార్తను ధృవీకరిస్తూ ట్రంప్ మోడీతో మాట్లాడే ప్రయత్నించి విఫలమైంది నిజమేని ఒప్పుకుంది. ట్రంప్ అసహనం వల్ల కలిగిన కోపంతో మోడీజీతో మాట్లాడడానికి 4 సార్లు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ట్రంప్ అసహనానికి చాలా కారణాలు ఉన్నాయి. లేకపోతే ఆపరేషన్ సింధూర్ విషయంలో తాను మధ్యవర్తిత్వం చేయడం వల్లే భారత్ కాల్పుల వివరణకు ఒప్పుకుందని బయట ప్రపంచానికి చెప్పుకున్నా దాన్ని మోడీజీ, జయశంకర్ గారు పదే ఖండించిన ట్రంప్ అసహనానికి ప్రధాన కారణం. భారత్ పాకిస్తాన్ మధ్య అణుయుద్ధం జరగడానికి ట్రంప్ ఆపాడు కాబట్టి తన నోబెల్ శాంతి బహుమతి కోసం మోడీజీ నోబెల్ సెలక్షన్ కమిటీకి తన పేరును ప్రతిపాదించాలని ఆశించాడు ట్రంప్. అసలు అణువార్ హెడ్స్ ఉన్న 2 చోట్ల బ్రహ్మోస్ దాడి చేస్తే అణుయుద్ధానికి ఆస్కారం ఎక్కడ ఉంది? యుద్ధనౌక జలాంతర్గాముల నుండి అణువార్ హెడ్స్ కలిగిన బాలిస్టిక్ మిసైల్స్ను ప్రయోగించగల సామర్థ్యం పాకిస్తాన్కి లేదు. భూమి మీద నుండి ప్రయోగించగల సామర్థ్యం మాత్రమే ఉంది. ఈ విషయం అన్ని దేశాలకు తెలుసు. సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ అంటే మొదటి దాడి భూమి మీద జరిగి అణుధార్మికత వ్యాపించడం వల్ల ఎదురు దాడి చేయలేని స్థితి వచ్చినప్పుడు సముద్రోపతలం మీద ఉండే ఫ్రిగేట్స్ లేదా జలాంతర్గాముల నుండి అణుదాడి చేయడానికి సెకండ్ స్ట్రైక్ అంటారు. సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ కోసం కావాల్సిన టెక్నాలజీ కోసం చైనాను అడుగుతోంది పాకిస్తాన్ చాలా కాలం నుండి. అటువంటిప్పుడు అణుయుద్ధం ప్రసక్తి ఎక్కడి నుండి వస్తుంది? దాన్ని ట్రంప్ ఎలా ఆపగలిగాడు? సర్గోదా ఎయిర్ బేస్లో భూగర్భ బంకర్లు ఉన్నవి అమెరికా అణువార్ హెడ్స్ అని మోడీజీ ప్రపంచానికి తెలియజేశాడు. ట్రంప్ అసహనానికి ఇది కూడా ఒక కారణం. ఆపరేషన్ సింధూర్కి మోడీజీ విరామం ఇస్తున్నానని పూర్తిగా ఆపేసినట్టుగా కాదని ప్రకటించడం మరో కారణం. ట్రంప్ ఆహ్వానం మేరకు మునీర్ అమెరికా వెళ్ళి 3 రోజులు వైట్ హౌస్ అతిథిగా ఉన్నాడు. అదే సమయంలో అమెరికా రావాల్సిందిగా మోడీజీకి ఆహ్వానం వచ్చింది.
వైట్ హౌస్ నుండి. కానీ మోడీజీ తిరస్కరించారు. మోడీజీ వైట్ హౌస్ ఆహ్వానాన్ని తిరస్కరించడానికి బలమైన కారణం ఉంది. అదేంటంటే ఆసిఫ్ మునీర్తో మోడీజీ సమావేశమై ట్రంప్ సమక్షంలో చేతులు కలిపి శాంతి ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ ఆశించాడు. తప్పు. అది ఇల్యూమినాటి ఆర్డర్. ట్రంప్ కాకపోతే ఇంకో పేరు ఉంటుంది, అది ఇల్యూమినాటి సైనిక వ్యూహం. మోడీజీ ఎలా ఒప్పుకుంటారు? ఆసిఫ్ మునీర్ అనేవాడు సైన్య అధ్యక్షుడు మాత్రమే. అదే సమయంలో భారత్ మీద ఉగ్రవాదులు నుసుగొల్పి భారత పౌరుల హత్యలకు కారణమైన వాడితో మోడీజీ చేతులు కలపగలరా? ఇక్కడ ఇల్యూమినాటి ప్రయోజనమే ముఖ్యంగా ఆసిఫ్ మునీర్తో మోడీజీ చేతులు కలపాలనే ఎజెండా దాగుంది. అమెరికా అణ్వార్ హెడ్స్ ఉన్నాయని తెలిసి మోడీజీ దాడి చేసి మరి ప్రపంచ దేశాల ముందు బయటపెట్టడం అనేది ఇల్యూమినాటిని భయపెట్టింది. అన్నలో సందేహం అక్కర్లేదు. ఆపరేషన్ సింధూర్ అనేది విరామం మాత్రమే మోడీజీ అండంలో ఉన్న ఉద్దేశం. మళ్ళీ ఏదైనా ఉగ్రవాద చర్య జరిగితే ఈసారి అవే ప్రదేశాల్లో తీవ్రమైన దాడి జరుగుతుందని చెప్పకనే చెప్పినట్టయింది. మోడీజీ ఆ పని చేయగలరని విశ్వాసం అన్ని దేశాలకు ఉంది. మళ్ళీ దాడి అంటూ జరిగితే ఈసారి అణ్వార్ హెడ్స్ అనేవి శాశ్వత సమాధి అయిపోతాయి. మరి ఆ ప్రదేశాలని చెర్నోబిల్ లాగా నివాసయోగ్యంగా ప్రదేశాలకు ప్రకటించాల్సి వస్తుంది. మళ్ళీ కొత్త సంఘాలు తవ్వి కొత్త అణ్వార్ హెడ్స్ని భద్రపరచాలంటే మరో 5 ఏళ్ల కాలం పడుతుంది. అంటే మరో 5 ఏళ్ల పాటు ఇరాన్ చైనాలు బెదిరించే అవకాశం ఉండదు. ఆసిఫ్ మునీర్ దగ్గర ఉన్న బ్లాక్ మనీని ట్రంప్ క్రిప్టో కరెన్సీలోకి మార్చుకున్నాడు. బిట్కాయిన్లానే ట్రంప్ క్రిప్టోని ప్రవేశపెట్టాడు. తన పేరుతోనే ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేశాడో తెలియదు కానీ ట్రంప్ క్రిప్టోలో ఆసిఫ్ మునీర్ ఇన్వెస్ట్ చేసినందుకు కానీ వైట్ హౌస్లో 3 రోజులు ఆతిథ్యం దొరకడంతో పాటు ట్రంప్ అండ ఉండడంతో అణుయుద్ధం అంటూ అవాకులు జవాకులు పేలుతున్నాడు ఆసిఫ్ మునీర్. మోడీజీ అలాంటి పని చేయరు. మేలో ఆపరేషన్ సింధూర్ జరిగితే జూన్ 15 నుండి 17 వరకు 2 రోజుల పాటు G7 దేశాల సమావేశాలు జరిగాయి కెనడాలోని అల్బెర్టాలో. ఈసారి డొనాల్డ్ ట్రంప్ నుండి G7కి రమ్మని ఆహ్వానం రాలేదు మోడీజీకి. అనూహ్యంగా కెనడా ప్రధాని మార్క్ కర్నీ నుండి G7 సమావేశాలకు రమ్మని ఆహ్వానం వచ్చింది మోడీజీకి. కెనడాలో జరిగిన G7 సమావేశాలు ట్రంప్ మోడీజీలు ఒకళ్ళనొకళ్ళు పలకరించుకోలేదు. ఓ రకంగా చెప్పాలంటే ముందే అంటే ట్రంప్ మోడీ రాకముందే అక్కడి నుంచి జంప్ అయిపోయి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు. ఇవన్నీ పరిణామాలు చూస్తూ ఉన్నప్పుడు కీలకమైనటువంటి మార్పులైతే జరుగుతున్నాయి. అది ఎలాంటివి అంటే ఇక్కడ అంతర్జాతీయ పరిణామాల్ని ఒడిసి పట్టడం, భయపడకుండా ముందుకు సాగడం అనేటటువంటి ధోరణి నరేంద్ర మోడీకి మాత్రమే సాధ్యమైనటువంటిది. సరే చైనాకి వాళ్ళకి ఆల్రెడీ ఉంది, బట్ నరేంద్ర మోడీ టాక్టిక్స్ అనేటటువంటిది అమెరికాకు కూడా ఊహకందనటువంటిది. కెనడాలో జరిగింది సరే పోతే కెనడాలో జరిగిన G7 సమావేశం ట్రంప్ మోడీజీలు ఒకరినొకరు పలకరించలేదు. అంటే గత జూన్ నాటికే మోడీజీ ట్రంప్ల మధ్య విభేదాలు పొడసూపై పాకిస్తాన్ విషయంలో. మోడీజీకి కెనడాలో ఉన్న భారతీయులు ఘనస్వాగతం పలకగా కెనడా పౌరులు మాత్రం ప్లకార్డులు పట్టుకుని ట్రంప్కి నిరసన తెలిపారు. కెనడా మీద టారిఫ్లు విధించడం ఒక కారణమైతే కెనడాని 51వ రాష్ట్రంగా అమెరికాలో కలిపేసుకుంటానని ట్రంప్ అప్పటికే ప్రకటించడం మీద కెనడా పౌరులు ప్లకార్డులతో నిరసన తెలపడమే కాదు కెనడాలో అమెరికన్ ఉత్పత్తులు బహిష్కరిస్తున్నారు. కెనడా మీద బ్రిటన్ రానికి సర్వ హక్కులు ఉన్నాయన్న సంగతి మరవకూడదు. కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల మీద బ్రిటన్ రానికి హక్కులు ఉన్నాయి. ప్రస్తుతం కెనడా అమెరికాల మధ్య సత్సంబంధాలు లేవు. కెనడా తన ఉత్పత్తులను అమెరికాకి ఎగుమతి చేయడం ఆపేసింది. అలాగే అమెరికా నుండి దిగుమతులు నిలిపేసింది. జూన్ 16 రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నుండి ఒక ఎగ్జిక్యూటివ్ విమానం బయలుదేరి నేరుగా జాన్ ఎఫ్ కెనడీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినట్టు టెక్ రాడార్ సంస్థ ఆ విమానం ప్రయాణించిన మార్గం మ్యాప్తో సహా ప్రచురించింది. ఆగస్టు 15 అలస్కాలో జరగబోయే చర్చల గురించి పుతిన్ తరపున సందేశం తీసుకొచ్చారన్నమాట. కానీ అలస్కా నుండి వెళ్ళిపోయాక పుతిన్ జయశంకర్ గారితో సమావేశం అవడం, క్రూడ్ ఆయిల్ మీద మరో 5% డిస్కౌంట్ ప్రకటించడం జరిగింది. అక్కడతో ఆకుండా మోడీజీ ఢిల్లీ పర్యటనకు రావాల్సిందిగా పుతిన్కి ఆహ్వానం పంపడం, దానికి పుతిన్ వెంటనే అంగీకరించడం జరిగిపోయాయి. ఇల్యూమినాటి ఊహించింది ఏంటంటే మోడీజీ SCO సమావేశాలకు వెళ్ళడని. కానీ మోడీజీ SCOకి చైనా వెళ్ళడానికి నిర్ణయించినట్టు తెలియగానే ట్రంప్ అండ్ కో ప్యానిక్ అయిపోయి వెంటనే టారిఫ్స్ విషయం మీద మాట్లాడడానికి ప్రయత్నించే క్రమంలో 4 సార్లు ఫోన్లో మాట్లాడడానికి ప్రయత్నించారు. గత SCO సమావేశానికి మోడీజీ వెళ్ళలేదు కాబట్టి ఈసారి కూడా వెళ్ళడని భావించి భంగపడ్డాడు ట్రంప్. ఏ ముహూర్తాన్ని మోడీజీతో వైరం పెట్టుకున్నాడు కానీ ట్రంప్కు మనశ్శాంతి లేకుండా పోయి నవ్వులు పాలవుతున్నాడు. మెలానియా ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ భార్య ట్రంప్కి తెలియకుండా పుతిన్కి లేఖ రాసింది. ఉక్రెయిన్లోని మహిళలు, పిల్లలు చనిపోతున్నారు కాబట్టి యుద్ధం ఆపేయాలంటే. ఎంత అప్రదిష్ట! ట్రంప్కు అవమానం కదా. ఇల్యూమినాటి ట్రంప్ను రాజీనామా చేయమని కోరొచ్చు అనారోగ్య కారణాలు చూపి. JD వాన్స్ తదుపరి అధ్యక్షుడు నేనే అని ప్రకటించేశాడు ఆల్రెడీ. సీనియారిటీ ప్రకారం నేనే అధ్యక్షురాలు అవ్వాలి అని కమలా హారిస్ డిమాండ్ చేస్తుంది. ఏదేమైనా మోడీజీతో వైరం ఇల్యూమినాటికి అచ్చిరాలేదు, కానీ ప్రయత్నం ఆపరం, మరింత తీవ్రతరం చేస్తారు. మోడీజీకి అమ్మ ఆశీర్వాదం ఉంది. రాక్షస సంహారం జరిగి తీరుతుంది.